వారిలో ఆ పాప స్వభావ కారణంగా మొట్టమొదట కనబడిన లక్షణాలు రెండు. వాటిల్లో మొట్టమొదటిది దేవుని దగ్గర నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం. దేవుని దగ్గర నుండి తప్పించుకొని దాగి ఉండటానికి, కప్పుకోవటానికి, కనబడకుండా చాటు చేసుకోవటానికి ప్రయత్నించటం మొదటిది. రెండోది ఏంటో తెలుసా? వాళ్ళు ఏడదాక్కుంటారు దేవుని కళ్ళను దాటి. దేవుడు కనిపెట్టేశాడు. ఆదామా నీవెక్కడని పిలిచాడు. తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటుని అన్నాడు. సరే నాయన బయటికి రా. బయటకు వచ్చాడు. నువ్వు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఆ పండు తింటివా అడిగాడు దేవుడు. మరి అంతసేటు ప్రేమించి ఆమె నేరాన్ని కూడా నెత్తినేసుకున్న ఈ ఆదాం ప్రేమ ఎటుపోయింది? రెండవ పొరపాటు ఏం కనపడిందో తెలుసా? మొట్టమొదటిది దేవుని దగ్గర కప్పుకోవటం, దాక్కోవటం అయితే, రెండవది ఇతరుల మీద నేరము మోపటం, తన తప్పును తనదిగా ఒప్పుకోకపోవటం. వెంటనే ఏమన్నాడంటే, నాతో ఉండుటకు నీవు నాకు అనుగ్రహించిన ఈ స్త్రీ ఈ పనికి మాలింది తెచ్చి నాకు ఇచ్చిందని చెప్పకనే చెప్పినట్టు. అసలు నేను ఆ చెట్టు జోలికి పోలేదు, ఆ పండ్ల జోలికి పోలేదు, అసలు వాటి జోలికే పోలేదయ్యా. నాకు సంబంధమే లేదు. నాకేమో నాతో తోడు ఉండేదానికి పనికి మాలింది దాన్ని ఇచ్చావు. ఈ పనికి మాలింది చేసింది ఈ కొలువు అంతా. లేకపోతే అసలు నా అంత మంచోడు ఇంకొకడు ఉన్నాడా? దిస్ ఈజ్ సమర్థింపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది ఇది? సమర్థింపు. ఖచ్చితంగా ఈ లక్షణం స్వభావ సిద్ధంగా ఆదాము నుండి మనందరికీ సంప్రాప్తమైంది. అందుకే ఎక్కువ శాతం మనుషుల ముందు మనం తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సమర్థింపే చెప్పుకుంటాం. ఇలా ఎందుకు చేశావని అడిగితే ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందంటాడు. ఇలా ఎందుకు చేశావంటే నాదేముంది, అవతల వ్యక్తి అలా చాలా ఇది చేశారు, నేను బెండ్ అయిపోయాను, మరి ఎవడైనా అంతే అంట. ఏ కాడికి కవరింగ్ లేదప్ప యథార్థంగా దేవుని ముందు పోయి నేనే బుద్ధి తక్కువ ఉన్నాయా, నేనే బుద్ధి తక్కువ దాన్ని, నా బుద్ధి గడ్డి తిని పని చేశాను, నా పాపమే, ఇది నా తప్పే, స్వయంకృతాపరాధమే, ఇందులో ఎవరు దోషులు కాదు, ఎవరు నేరస్తులు కాదు, నా తప్పే ప్రభువా అని ఒప్పుకునే బుద్ధి గల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకురా అలా కొట్టావా అమ్మాయినంటే, లేకపోతే నాకు ఎదురు చెప్పిద్దా అంటే, ఎదురు చెప్పకపోతే నా అంత ఓర్పు మంతుడు లేడని ఇది బిల్డప్. అరే ఓర్పు బయటపడేది ఎదురు చెప్పినప్పుడే కదా. ఎదురు చెప్పకపోతే నీలో ఓర్పు అనేది ఎక్కడ బయటపడిద్ది? ఆ మనిషి ఎదురు చెప్పాలి, నువ్వు ఓర్చుకోవాలి, అప్పుడు కదా నువ్వు గొప్ప ఓర్పు మంతుడివి. ఆమె ఒక మాటనే నువ్వు లాగి రెండు పీకితివి. ఎందుకు కొట్టావరా అంటే ఆ మనిషే తేడా అంట. ఖచ్చితంగా ఇది లక్షణం, జాతి లక్షణం, మనుష్య జాతి లక్షణం, కవరింగ్. ఈ స్వభావాన్ని బట్టి, ఈ తత్వాన్ని బట్టి మనుషుల ముందే కాదు దేవుని దగ్గరికి పోయి కూడా ఇలాంటి దరిద్రపు వైఖరే చూపిస్తారు. అది మండిద్ది దేవునికి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే మీరు బలలో చేసేటప్పుడు ఇచ్చేవాళ్ళు అంతే ఇస్తున్నారు, వేసేవాళ్ళు కూడా అంతే వేస్తున్నారు. ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టు, గొంతులో వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు, ద్రాక్షరసం తీసుకున్నట్టు తీసుకుంటున్నారు. నా భయం చెప్పకపోతే నేను బాధ్యత విస్మరించినట్టు. అందుకే నా బాధ్యత కొద్దీ నేను చెప్తున్నా. ప్రభు బలను నువ్వు సమీపింపక మునుపు యథార్థ దృష్టితో నువ్వు విశ్వాసివైనా, సేవకుడివైనా, సేవకురాలివైనా, విశ్వాసురాలువైనా, పరిచారకుడివైనా, పరిచారకురాలువైనా, నువ్వెవరివైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో, మైండ్ దగ్గర పెట్టుకో. ఆచారంగా అలవాటుగా ఏముందిలే అన్నట్టు నువ్వు సమీపించొద్దు. గుండెలో భయం ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే అవకాశం అది. సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి, దోషములను ఒప్పుకొని దిద్దుకోవడానికి, నీ బాధ్యత తెలుసుకొని నువ్వు సువార్త ప్రకటించడానికి, నిత్య జీవానికి వారసురాలు కావడానికి, దేవుని అసాధారణమైన శక్తి నీలో పనిచేయటానికి,
ఇలా అనేక కారణాలను బట్టి ప్రభు బల్ల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ప్రభు బల్ల కార్యక్రమం ఒక కారణాన్ని బట్టి కాదు, చాలా కారణాలను బట్టి ఏర్పాటు చేయబడింది. అంటే ప్రభు బల్లలో చేయి వేసేవాడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, చేయాలి. కొన్ని మనం చేయాల్సినవి ఉన్నాయి. బల్లకు ముందు, ప్రభు బల్లను సమీపించక ముందు, సమీపించిన తర్వాత మనకు వనుగూరే ప్రయోజనాలు గొప్ప ఉన్నాయి అందులో చెయ్యి వేయటం ద్వారా. అయితే యోగ్యముగా చెయ్యి వేయాలి. అర్థమైందా? పైచెపు క్రియలు మానుకోవాలి, దిద్దుబాటు జరగాలి, ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, తిరిగి భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ప్రభు బల్ల దగ్గర జాగ్రత్తగా సిద్ధపడాలి. నేను వాళ్ళకి చాలాసార్లు చెప్పా, కాసేపు మాట్లాడండి రా నాయన, దైవజనులకు చెప్పా, కాస్త వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే కట్టా, కొట్టా, తెచ్చా, అందరు లేచి నిలబడండి, అందరు తీసుకోండి, ఇంక ఊరేగండి. నేను మళ్ళీ చెబుతున్నా, దయచేసి ఒక 10 నిమిషాలు మాట్లాడండి. కొంపలు మునిగిపోయేది ఏముందాడా? స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. పిల్లలందరికీ చెప్తూ, సేవకులకు చెప్తున్నా, కాసేపు మాట్లాడు, 10 నిమిషాలు వాళ్ళకి అవగాహన కల్పించండి, కొంచెం గుర్తు చేయండి. లేకపోతే వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు. మన బాధ్యత మనం సరిగా నెరవేర్చకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, విశ్వాసులు ఇబ్బంది పడతారు. సిగరెట్లు అమ్మేవాడు కూడా ఏం చెబుతున్నాడు? తాగితే క్యాన్సర్ వచ్చి సస్తామని రాసి పెట్టి బోర్డు మీద, అది బోర్డు, అది ఫోటో పెడతాడు, దాని మీద హెచ్చరిక. వాడు చెడ్డది చేస్తూ కూడా దాని విషయంలో హెచ్చరిక ఇస్తున్నాడు. మనము నిత్య జీవార్థమైనది ఇస్తూ దాని విషయంలో హెచ్చరిక చేయకపోతే ఎంత ప్రమాదం. ఇందువలననే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు అనే మాట కూడా మాట్లాడాడు. ఎంత డేంజర్ అనుకున్నావు? పిచ్చి పిచ్చిగా చేస్తే. చెయ్యి వేయకపోతేనేమో నిత్య జీవం లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నా, ప్రభు బల్లలో చెయ్యి వేయకపోతేనేమో నిత్య జీవం లేదు, నిత్య నరకం గ్యారంటీ. చెయ్యి వేస్తే నిత్య జీవం గ్యారెంటీ. అయితే చెయ్యి వేసేటప్పుడు యోగ్యముగా చెయ్యి వేయుట. యోగ్యముగా చెయ్యి వేయుట అంటే అందులో మొట్టమొదటిది మనల్ని మనం పరిశీలించుకొనుట, పరీక్షించుకొనుట. మన లోపములను దేవుని ఎదుట, మన పాపములను యథార్థ దృష్టితో ఒప్పుకొనుట. వాస్తవంగా ఏం చెప్తున్నాను, ఎప్పటికప్పుడే మీరు ఒప్పుకొని ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండండి, శుభ్రంగా ఉండండి, ఫ్రెష్గా ఉండండి. ఇంకా ఏవైనా మిస్ అయి ఉంటే, ఈరోజు బల్ల దగ్గర మోకాళ్ళు ఊరినప్పుడు దేవుడు నీ గ్రహింపులోకి తెస్తాడు. ప్రభువా, నాకు తెలిసిన వరకు నేను ఒప్పుకొని దిద్దుకుంటున్నానయ్యా, ఇంకా నేను ఏదన్నా మరిచుంటే ఈవేళ నాకు గుర్తు చేయి ప్రభువా, నేను అన్నీ శుద్ధి చేసుకోవాలి నాయన. ఈ పరిశుద్ధ ఆదివారం, ఈ పవిత్ర ఆదివారం నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నన్ను కడుగు దేవా, నన్ను శుభ్రపరచు దేవా. ఈ వారం అంతట్లో ఫలానా 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 రోజున ఇలా తప్పు చేశా, ఇలా తేడాబడ్డా, ఇలా తేడాబడ్డా, ఇలా తేడాబడ్డా, ఇదిగో ఇవన్నీ నాకు గుర్తున్నాయి దేవా, ఒప్పుకుంటున్నానయ్యా. మయ్యగదు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను దిద్దు ప్రభువా. మా అయ్యా తండ్రి, నన్ను మన్నించని రక్తంతో గడుగు ప్రభువా, నన్ను క్లియర్గా ఉంచు నాయన, తెలుపు చేయి, నన్ను తెల్లటి వస్త్రం వల్లే తెలుపు చేయి దేవా, నన్ను తెలుపు చేయి దేవా అడుక్కోవాలి దేవుని ముందు. అందుకు విమర్శించుకోవటం, పరీక్షించుకోవటం అంటే ఏంటి బ్రదర్? అదే లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి. అలాగాని మనం ఒప్పకపోతే ఏం చేద్దాం? స్వభావ సిద్ధంగా కవరింగులే తప్ప ఒప్పుకోటాలు ఉండవు కదా. అదెందుకు చేశావు, ఇదెందుకు చేశావంటే జనాలకు చెప్పే సమాధానాలే దేవుడి దగ్గరికి కూడా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమంటాడో తెలుసా? ప్రభువా, ఆ అమ్మాయి రెచ్చగొడుతుంది తండ్రి, ఆ పనికి మాలిన దాన్ని మార్చు నాయన. అందుకే తన్యా ప్రభు, ఏమనుకోవద్దు. ఆ పనికి మాలోడు నన్ను రెచ్చగొట్టాడు తండ్రి, అందుకే తిట్టా ప్రభా. అరే వాడి సంగతి తీసేయి, నువ్వు ఒప్పుకో. అతను తిట్టినా నేను ఓర్చుకోవాల్సి ఉంది కదా ప్రభువా, నీ బిడ్డగా క్షమించాల్సి ఉందిగా ప్రభువా, సహించాల్సి ఉందిగా. కానీ ఆ సహనాన్ని కోల్పోయి, ఆ ఓర్పును కోల్పోయి, ఆ భరించడాన్ని కోల్పోయి రివర్స్ అయిపోయా. ఇది నా తప్పు, నా బలహీనత, నా యందు దయ ఉంచి నన్ను క్షమించమని దేవుని ఎదుట అలాంటి యథార్థ దృష్టితో ఒప్పుకొనటమే పరిశుద్ధులకు తగింది. మా అత్తయ్య మారాలన్నయ్య ప్రార్థన చేయనుకుంటా వచ్చింది కోడలు.
ఏందమ్మంటే రాచి రంపాన పెడుతుంది, టార్చర్ చేస్తుంది, మామూలుగా ఆడుకోవట్లా, నన్ను దుర్మార్గురాలు అయిపోయింది, సైతాన్ మొకంది, రోజు నన్ను పీడించుకు తింటుంది. ఓకే, ఆమె చెప్పాలనుకున్నవన్నీ చెప్పనిచ్చా. సరే ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో అన్న. కళ్ళు మూసుకుంది, నెత్తి మీద చేయబెట్టి యేసు నామములో ఈ బిడ్డకు మారు మనసు దయచేయి ప్రభు అని ప్రార్థన చేశా. ఎవరికి మారు మనసు? కోడలకా అత్తకా? కోడలు ఏమడిగింది? ఎవరికి మారు మనసు రావాలని చేయమంది? అత్తకి రావాలని చేయమంది. నేను ఎవరికి చేశా? చూసింది. దేవునికి స్తోత్రం. అంటే ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే, నిద్రమోహమడా, నేను మారు మనసు కోసం ప్రార్థన చేయమంది మా పనికి మాలిన దానికోసం రా, నా కోసం కాదు. నాకేం మారు మనసు పొంది బాగానే తెచ్చాను నేను అన్నట్టు ఆమె నాకు వెళ్ళి చూసింది. అప్పుడు నేను చెప్పా, నాకు నువ్వు ఎందుకు చూస్తున్నావు నాకు అర్థమైంది. ఆమె మారు మనసు కోసం ప్రార్థన చేయమంటే నేను నీ మారు మనసు కోసం ప్రార్థన చేశానని నీకు మండింది కదా అన్న. మౌనంగా చూసింది. భలే గుర్తుపడతావురా అన్నయ్య నువ్వు మాత్రం అని. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పా, నీ మారు మనసు కోసం ఎందుకు ప్రార్థన చేశానంటే, మారు మనసు లేని వాళ్ళు బాధ పెడితే మారు మనసు కలిగిన మనం సహించాలని దేవుని వాక్యం చెప్పింది. అంతేగాని వాళ్ళ మీద రివర్స్ అవ్వాలి, వాళ్ళని శపించాలి, శాపనార్థాలు పెట్టాలి, తిట్టాలి, దూషించాలి అని చెప్పలా. నీ సొంత బంధువురాలు, నీ తల్లి తర్వాత తల్లి లాంటిది అత్త. భర్తను కలిగి ఉన్నావంటే ఆమె జన్మనిచ్చింది. వయస్సు పెద్దది. ఆ బీపీని బట్టో, ఆ షుగర్ను బట్టో, ఏదో ఉన్న ఆవేశాన్ని బట్టి ఏదో జారిందనుకో, అంత మాత్రాన్ని ఓర్చుకోలేనంత చిన్న మనసు నీకుంది. అంటే నీ మనస్సులో ఓర్పు పర్సంటేజ్ పెరగాలి. అంటే మార్పు చెందాల్సింది నువ్వు, సిగ్గుపడాల్సింది నువ్వు. అరే 4 మాటలు పడలేకపోతున్నాను, నా మనసు ఏంది మరీ ఇంత సంకుచితమైపోయింది, ఇంత ఇరుకైపోయింది ఏంది, మరీ ఇంత డెలికేట్గా ఉన్నానేంది, అంత మాత్రం సహనం లేకుండా ఉన్నానేందని సిగ్గు నువ్వు తెచ్చుకోవాలి. అరే ఒక మాట పడలేకపోయానేంటి, ఇదేంది ఇంత వీక్ అవుతున్నాను, ఒక మాట కూడా పడలేక వెంటనే రియాక్ట్ అవుతున్నానేంటి అని ఆలోచించి పశ్చాత్తాపడి మారు మనసు నువ్వు పొందాలి, సిగ్గు నువ్వు తెచ్చుకోవాలి, ఓర్పు సహనములలో గ్రోత్ నువ్వు అవ్వాలి, ఎదుగుదల నీలో రావాలి. అందుకే అలా ప్రార్థన చేశా. అంటే ఇక సౌండ్ లేదు, సైలెంట్గా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కవరింగ్లా, సమర్థింపులా, దేవునికి సర్ది చెప్పుకోవటాలా? ఎందుకు ఎగస్టాలు ఎచ్చులు? ఉన్నది ఉన్నట్టు ఆయన ముందుకు పోయా, నేనే ఏమా ఇంకెంత మించి అర్థం కావాలంటే ఇంకేం చెప్పాలి? నేను తెలుగులో చెప్పా, స్పష్టంగా చెప్పా. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. ఎప్పుడైనా అదే మంచిది నాయనా, మనకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్పా. ఎప్పటికైనా ఇలాంటి మనసే మంచిది. పిల్లల్ని తొందరపడి తిట్టినా, భార్యను తిట్టినా, భర్తను తిట్టినా, ఇతరులను తిట్టినా, లేకపోతే పొరపాటుగా అపార్థం చేసుకున్న, అసూయపడినా, ఏ దోషము నీలోనికి వచ్చినా గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధాత్మను పొందావు గనుక వెంటనే పరిశుద్ధాత్మ నీకు సంకేతాలు ఇస్తాడు. ఆయన పని అది. మన లోపలే కూర్చుంటాడు, ఎక్కడో కూర్చోడు, వీధిలోనో బజార్లోనో కాదు, నీ లోపల ఉన్నాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవునికి మహిమ. ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? ఎక్కడున్నాడు? బాప్తీసం పొందిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లా.
తలుపులు వేసుకొని కూర్చున్నారు, బాగా గట్టిగా గడేసి తాళం వేసుకొని కూర్చున్నారు, నువ్వు రావద్దు బయటే ఉండని. బాప్తీసం పొందిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. బాప్తీసం పొందినప్పుడు కడగబడిన ఇంటి వలె నువ్వు శుభ్రపరచబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ నీలోనికి ప్రవేశించి ఇప్పుడు నీలోనే నివాసం ఉంటున్నాడు ఆయన. నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తివయ్యావు, జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. బాప్తీసం పొందిన వాళ్ళతో చెప్తున్నాను నేను, పొందినోళ్ళతో కాదు. పొందినోళ్ళు ఇంకా నరక పంచులోనే ఉన్నారు, పాపులుగానే ఉన్నారు, పాపపు మురికిలోనే ఉన్నారు. వాళ్ళు ఆరాధించినా, ప్రార్థించినా, స్తుతించినా, భజన చేసినా బుస్సే, కానుక ఇచ్చినా కూడా బుస్సే. ఎందుకంటే మలినమైన చేతులతో వాళ్ళు సమర్పిస్తున్నారు. దేవుడు అంటాడు, నీ కానుక తర్వాత నువ్వు ముందు శుద్ధీకరణ పొందాలి అంటాడు. శుద్ధీకరణ ఏంది ప్రభు అంటే, మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడాలి నువ్వు అంటాడు. అది ఇప్పుడు మన వల్ల కాదులే అంటే అసలు సర్దుకో అంటాడు. సర్దుకో, ఆత్మానందం పరమానందమే తప్ప నువ్వు అప్పగించేది నాకేది చెందదు బాబు, ఎందుకంటే నువ్వు ఇంకా నా సొత్తు కాలేదు అంటాడు దేవుడు. అందుకని బాప్తిసం పొందిన వాళ్ళకి చెప్పట్లా నేను. బాప్తిస్మం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును కడుక్కొని శుద్ధీకరణ పొందినటువంటి వారందరికీ చెప్తున్నా, ఏనాడైతే మారు మనసు పొంది యేసయ్యకు నీ హృదయ తలుపు తెరచి ఆయన మాటకు విధేయత చూపి బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడ్డావో ఆనాడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నీవు నిత్య జీవానికి నిర్ణయించబడ్డావు. దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి అప్పుడు ప్రవేశించాడు. ఆనాడే నీ మనస్సాక్షి కూడా కడగబడి పరిశుద్ధపరచబడింది బిడ్డ. అలా కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి నీ మనస్సాక్షి నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. ఏ చిన్న తప్పు జరిగినా నీకు సూచిస్తాడు, సంకేతం ఇస్తాడు, సిగ్నల్ ఇస్తాడు. ఫలానా విషయంలో నువ్వు తేడాగా ఆలోచిస్తున్నావు అనేది నీకే సిగ్నల్ కొడతా ఉంటుంది. ఎంతమందికి ఉంది ఈ స్పర్శ? ఎక్కడన్నా నోరు జారినా, చెయ్యి జారినా, కాలు జారినా, కన్ను జారినా ఏయ్ తేడా అనే సంకేతం ఎంతమందికి వస్తుందో కొంచెం చేతులు ఎత్తండి అమ్మా. చాలా దేవునికి స్తోత్రాలు. కొంతమంది ఇంకా బాప్తిస్మం పొందకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే తర్వాత వాళ్ళు చేయబోయేది అదే. ఈ మొదటి విషయంలో మారు మనసు పొంది బాప్తిసం పొందక మునుపు అసలు దేవుని సహవాసానికి వచ్చారంటేనే పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆ బార్ షాప్లోనో, ఆ సినిమా హాల్లోనో, ఆ రోడ్లమిటో, ఆ బజార్లమిటో అట్లుండేవాళ్ళు. అలా ఉండకుండా వచ్చి దేవుని మందిరంలో ఈ ఒక్కపోతలో, ఏమంటే మీకు ఒక్కపోత ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక్కపోత మామూలు లేదు. మీకేదో కాస్త పైన తిరుగుతున్నాయి ఫ్యాన్లు, నాకైతే తీవ్రంగా ఉంది ఈడ. అయినా సరే మీరు ఇలాగా ప్రెజర్ పడుతూ ఇబ్బంది పడుతూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చున్నారు? పరిశుద్ధాత్మ నడిపింపులోనే వచ్చారు. ఇక్కడ దాకా పరిశుద్ధాత్మ నడిపింపులో వచ్చారు కదా. ఆ ఒక్కడు కూడా బాప్తిసం దాకేస్తే మీ పాపాలు కూడా కడిగివేయబడతాయి, మీ మనస్సాక్షి కూడా శుద్ధీకరించబడింది, మీలో కూడా పరిశుద్ధాత్మ చేరతాడు, మీ పేరు కూడా జీవగ్రంథములో రాయబడుతుంది, మీకు కూడా ప్రభు శరీర రక్తాలలో పాలు లభిస్తుంది. మీ పక్కన కూర్చున్న వాళ్ళు బలలో చేయేస్తుంటే నువ్వు కూర్చొని వాళ్ళ మోకాలు చూస్తా, కూర్చున్నావు, నిలబడ్డ వాళ్ళ మోకాలు చూస్తా. ఏంది వాళ్ళకి ఇస్తున్నారు నాకు ఇట్లేదంటే నువ్వు కడగబడలేదు, వాళ్ళు కడగబడ్డారు. వాళ్ళు పాపులే, నువ్వు పాపివే. కాకపోతే వాళ్ళు కడగబడి ఇప్పుడు పరిశుద్ధులు అయ్యారు, నువ్వేమో ఇంకా పాపాల్లోనే ఉన్నావు. ఇంకెంతకాలం ఉంటావో, ఎంతకాలం ఊరేగుతావో నీ ఇష్టం. నేనా బలవంత పెట్టేది ఏం లేదు. పొందితే పొందు, లేకపోతే లేదు. పరలోకం చేరాలి, నరకం తప్పించుకోవాలి, నిత్య జీవం కావాలి, దేవుని గ్రంథంలో పేరు సంపాదించాలి, యేసయ్య రాజ్యంలో ఉండాలి, పరిశుద్ధాత్మను పొందాలి, దేవుని శరీర రక్తాల్లో చెయ్యి వేయాలి అనే ఆశ నీకుంటే ఈరోజు ఆదివారం స్పెషల్ డే, ఈస్టరు, పునరుద్ధాన దినం అన్నా, నేను సిద్ధపడ్డానన్నా, నేను మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది నేను కూడా పరిశుద్ధ బలలో చెయ్యి వేసి దేవుని రాజ్యానికి వారసురాల్ని కావాలని నాకు ఉందన్నా అంటే నాకేం ఇబ్బంది లేదు. ఈరోజు కూడా నేను బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధం.
నువ్వు సిద్ధపడితే. ఏడిసావులే పో అంటే సేమ్ డైలాగ్.